నమస్కారం. మానస్ ఆస్ట్రాలజీస్ ప్రేక్షకులకి స్వాగతం. జీవితంలో ఒక్కసారి మనకనిపిస్తుంది, భగవంతుడు అందరికీ కనిపిస్తాడు. కానీ నాకే ఎందుకు కనిపించడు? అందరి రాతలు బాగున్నాయి. నాకే ఎందుకీ కష్టాలు? అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా, గుండెల్లో బాధను అదిమిపెట్టే రేపు బాగుంటుందని మీరు గడిపిన ప్రతి క్షణం నాకు తెలుసు. మిత్రులారా, తులారాశి మరియు వృషభ రాశి పడుతున్న నరకయాతన ముగిసే సమయం ఆసన్నమైంది. మే 8 శుక్రవారం నుంచి మే 11 సోమవారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక విస్ఫోటనం లాంటి మార్పు రాబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల గమనం చెబుతున్న సత్యం. మీరు ఇన్నాళ్ళు పడ్డ అవమానాలు, నీ వల్ల ఏమవుతుందిలే అన్న హేళనలు, వీటన్నిటికీ సమాధానం చెప్పు రోజు రానే వచ్చింది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే అన్ని అంశాలు మీ జీవితాన్ని దిశగా తీసుకెళ్తాయి. వింటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం ఖాయం. మీ కష్టాలను దూరం చేసే శక్తివంతమైన మంత్రాన్ని కూడా నేను ఈ వీడియోలో అందిస్తాను. నమ్మకంతో అడుగు వేయండి. మీ అదృష్ట రేఖ మారబోతుంది. అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగే సమయం. మొదటి అంశం, టర్నింగ్ పాయింట్. చూడండి, సముద్రపు అలలు వెనక్కి ఎలా వెళ్తున్నాయంటే, అంతకంటే వేగంతో ముందుకు రావడానికి మీ జీవితం కూడా ఇన్నాళ్ళు వెనక్కి వెళ్తుంది. కానీ ఈ మే 8 నుండి మే 11 మధ్యలో తులారాశి వారికి రాజయోగం పట్టబోతుంది. మీరు ఊహించిన వ్యక్తి నుండి మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా మీరు ఎప్పుడో వదిలేసుకున్న అవకాశం మళ్ళీ మీ తలుపు తట్టవచ్చు. నా వల్ల కాదు అని మీరు అనుకున్న పనిని నేను చేయగలను అన్న ధీమాతో పూర్తి చేస్తారు. విధి మీ వైపు నిలబడబోతుంది. మీ జాతక చక్రంలో ఉన్న దారిద్ర్య దోషాలు తొలగి అదృష్టం మీ వెన్నంటే నడుస్తుంది. శత్రువులపై కుట్ర, పూర్తి విజయం. మీరు మంచిగా ఉన్నా సరే, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెన్నుపోటు పొడిచేవారు సమాజంలో చాలామంది ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి సన్నిహితుల నుంచి కుట్రలు ఎదురయ్యాయి. అయితే ఈ 4 రోజుల్లో శత్రువుల పతనం మీ కళ్ళారా చూస్తారు. మీపై అల్లిన అబద్ధపు కథలు పటాపంచలవుతాయి. మిమ్మల్ని తక్కువ చేయాలని చూసిన వారు మీ సాయం కోసం మీ కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది దైవ నిర్ణయం. ధర్మం మీ వైపు ఉంది కాబట్టి ఈ విజయం మీకు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ యోగం. ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంతగా కుంగతీస్తాయో నాకు తెలుసు. అప్పులు, వడ్డీలు కట్టలేక, అవసరాలకు చేతిలో చిల్లిగవ్వలేక మీరు పడ్డ బాధ వర్ణనాతీతం. కానీ ఈ శుక్రవారం నుండి సోమవారం లోపు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. అది పూర్వీకుల ఆస్తి రూపంలో కావచ్చు, లేదా మీరు చేసిన పాత ఇన్వెస్ట్మెంట్ల నుండి భారీ లాభాలు రావచ్చు. వ్యాపారస్తులకు నిలిచిపోయిన పేమెంట్లు ఒక్కసారిగా క్లియర్ అవుతాయి. లక్ష్మీదేవి కటాక్షం మీ గృహంపై పడబోతుంది. ధనానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆగిపోయిన పనులు పూర్తయ్యే శుభ సమయం. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదా, ఇల్లు కడదామంటే ఏదో ఒక ఆటంకం వస్తుందా? కోర్టు కేసులు ఏళ్ల తరబడి సాగుతున్నాయా? అయితే వినండి, ఈ శుభ సమయంలో గ్రహాలన్నీ అనుకూల స్థితిలోకి వచ్చాయి. తులారాశి వారికి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు లేదా ప్రభుత్వ సంబంధిత పనులు వేగవంతం అవుతాయి. ఏ పని మొదలుపెట్టినా దైవబలంతో అదే దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇక ఇది అవ్వదు అని మీరు వదిలేసిన ఫైల్స్ మళ్ళీ తెరుచుకుంటాయి. అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నివారణ. కొందరి చూపు విషం కంటే ప్రమాదకరం. మీరు మంచి బట్టలు వేసుకున్న, కాస్త సంతోషంగా ఉన్న కుళ్ళుకునేవారు ఎక్కువయ్యారు. దీనివల్లే మీ ఇంట్లో ఎప్పుడూ కలహాలు, అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ మే 8 శుక్రవారం నాడు మీరు చేసే చిన్న పరిహారం వల్ల మీపై ఉన్న నరదృష్టి పటాపంచలవుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి ఒక తెలియని ప్రశాంత వాతావరణం ఆవహిస్తుంది. మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. దుష్టశక్తులు మీ దరి చేరవు. దైవరక్షణ కవచం మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. విదేశీ అవకాశాలు తెరుచుకునే సూచనలు. చాలామంది తులారాశి వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, లేదా అక్కడ ఉద్యోగం చేసి తమ కుటుంబాన్ని గొప్ప స్థితిలోకి ఉంచాలని కలలు కంటుంటారు. కానీ గత కొంతకాలంగా వీసా సమస్యలు, పాస్పోర్ట్ ఆలస్యం లేదా సరైన గైడెన్స్ లేక ఆగిపోయి ఉండవచ్చు. అయితే గమనించండి, మే 8 నుండి మీ జాతకంలో 9వ ఇల్లు బలపడుతుంది. దీనివల్ల విదేశీయ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. విదేశాల్లో ఉన్న మీ స్నేహితుల నుండి లేదా బంధువుల నుండి మీకు పిలుపు రావచ్చు. సముద్రం దాటి వెళ్ళాలనే మీ సంకల్పం ఈ 4 రోజుల్లో గట్టి పునాది వేసుకోబోతుంది. ఇది మీ జీవితాన్నే మార్చే గొప్ప అవకాశం. అప్పుల నుంచి విముక్తి యోగం.
అప్పు ఇది మనిషి బతికుండగానే చంపేస్తుంది. ఎవరికైనా కనిపిస్తే ఎక్కడ అప్పు అడుగుతారో అని ముఖం చాటేసిన రోజులు, వడ్డీలు కట్టలేక తిండి మానేసిన రాత్రులు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి చాలామంది ఈ బాధను చెప్పుకుంటారు. వృషభ రాశి వారికి తులా తులారాశి వారికి ఈ శుక్రవారం నుండి లక్ష్మీ కటాక్షం కలగబోతుంది. అంటే ఎక్కడో ఒక మూల నుండి మీకు భారీ మొత్తం అందుతుంది. అది మీ అప్పులను తీర్చడానికి మార్గం చూపుతుంది. ఒక్కొక్క అప్పు తీరుతుంటే మీ గుండె మీద ఉన్న కొండంత బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. మీరు మళ్ళీ తలెత్తుకునే రోజులు తిరిగి వచ్చేసాయి. కోల్పోయిన గౌరవం తిరిగి రావటం. మిత్రులారా, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ గౌరవం పోతే అది తిరిగి రావడం చాలా కష్టం. గతంలో మీరు చేసిన చిన్న తప్పుల వల్లనో లేదా ఇతరుల మీపై వేసిన అపనిందల వల్లనో మీ బంధువుల్లో మీ ఊరిలో మీకు గౌరవం కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ మే 9 మరియు 10 తేదీల్లో జరిగే కొన్ని సంఘటనలు మీ వ్యక్తిత్వాన్ని నిరాశపరుస్తాయి. మేము నిన్ను తప్పక అర్థం చేసుకున్నామా అని వారు వచ్చి మీతో చెప్పే పరిస్థితి వస్తుంది. మీరు నిప్పు లాంటి వారని లోకానికి తెలిసే సమయం ఇది. మీ మాటకి, మీ గౌరవానికి మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయి. ప్రేమ మరియు కుటుంబంలో సంతోష వార్త. కుటుంబం ప్రశాంతంగా ఉంటేనే మనిషి బయట విజయం సాధించగలడు. కానీ మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల మనస్పర్ధలు రావడం వల్ల మీరు మానసికంగా కుంగిపోయారు. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక అద్భుతమైన వార్త వింటారు. అది సంతాన ప్రాప్తి కావచ్చు, లేదా విడిపోయిన దంపతులు మళ్ళీ కలవడం కావచ్చు. ప్రేమ జంటలకు పెద్ద అలా అంగీకారం లభిస్తుంది. మీ ఇల్లు మళ్ళీ నవ్వులతో నిండిపోతుంది. మీ మనసుకు నచ్చిన వ్యక్తి నుండి ఒక తీపి కబురు అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ సంకేతాలు. ఆఫీసులో మీకంటే తక్కువ అనుభవం ఉన్న వారికి గుర్తింపు వస్తుంటే మీరు మాత్రం రాత్రింబవళ్ళ కష్టపడుతున్నా ఎవరో పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారా? మీ శ్రమకు ఫలితం లేదని నిరాశలో ఉన్నారా? మే 11 సోమవారం నాడు మీరు ఆఫీసులో అడుగుపెట్టేటప్పుడు ఒక సానుకూల మార్పును గమనిస్తారు. మీ పై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీకు ఒక కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో ఉంటారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వచ్చే యోగం ఉంది. మీ కెరియర్ ఇక నుండి రాకెట్ లాగా దూసుకెళ్తుంది. చూశారు కదా, ఈ అంశాలే మీ జీవితాన్ని ఇంతలా మారుస్తుంటే ఇంకా మిగిలిన అంశాల వరకు ఉన్న అంశాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా సొంత ఇంటి కళ మరియు కష్టాలను దూరం చేసే శాంతి యోగం గురించి తెలుసుకోవాలంటే మన మానస ఆస్ట్రాలజీస్ ఛానల్ని తర్వాతి భాగాన్ని కూడా చూడండి. మీరు గనక మీ జాతకాన్ని వ్యక్తిగతంగా నిరూపించుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు మెసేజ్ చేయండి. మీ కష్టాలను దూరం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మిత్రులారా, మనిషికి ఎన్ని ఆస్తులున్నా అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే అది వ్యర్థం. గత కొంతకాలంగా తులారాశి వారు ఏదో తెలియని అనారోగ్యంతో మందులు వాడుతున్నా తగ్గని నొప్పులతో లేదా నాకు ఏదో పెద్ద జబ్బు ఉందేమో అనే మానసిక భయంతో వణికిపోతున్నారు. కానీ ఈ మే 8 నుండి మీ జాతకంలో ఆరోగ్య స్థానం బలపడుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని పీడించిన ఆ భయం తొలగిపోతుంది. వైద్య పరీక్షల్లో రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తాయి. మీ శరీరం కొత్త ఉత్సాహం, నూతన ఉత్తేజం మొదలవుతుంది. మృత్యుంజయ కటాక్షం మీపై ఉంది. ఇక భయపడకండి. సొంత ఇంటి కలను సహకారం. ప్రతి మనిషికి తన జీవితంలో ఒక్కసారైనా సొంత ఇల్లు కట్టుకోవాలని, తన పిల్లలతో ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలని కోరిక ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల వలనో, స్థలం వివాదాల వలన అది వాయిదా పడుతూ వస్తుంది. తులారాశి వారు గమనించండి. ఈ 4 రోజుల్లో మీ ఇంటి కలకి ఒక గట్టి పునాది పడుతుంది. అది బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వడం ద్వారా కావచ్చు, లేదా అదృష్టవశాత్తు తక్కువ ధరకే మంచి ఇల్లు దొరకడం ద్వారా కావచ్చు. కుజగ్రహ అనుగ్రహం వల్ల మీరు త్వరలోనే మీ సొంత ఇంటి గృహప్రవేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను కోరుకుంటున్నాను. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పు. కోర్టు చుట్టూ తిరగడం అంటే ఒక నరకం. వాయిదాల మీద వాయిదాలు పడుతూ లాయర్ల ఫీజులు కట్టలేక న్యాయం ఎప్పుడు జరుగుతుందా అని కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారా? ఈ మే 9 లేదా 11 తేదీల్లో మీకు ఒక కోర్టు నుండి ఒక శుభవార్త అందుతుంది. ఇన్నాళ్ళు మీపై ఉన్న అక్రమ కేసులు వీగిపోతాయి. ఆస్తి తగాదాలలో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం 100% ఉంది. సత్యమేవ జయతే అన్నట్టుగా న్యాయం మీ తలుపు తడుతుంది. ధర్మం గెలిచే సమయం ఇది. సంతానం వల్ల గౌరవం పెరగడం. తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలే అతిపెద్ద ఆస్తి. మీ పిల్లల చదువు పట్లనో, వారి ప్రవర్తన పట్లనో మీరు ఇన్నాళ్ళు సమాజంలో సలదించుకుంటే ఇక
ఆ రోజులు పోయాయి. మీ సంతానం ఒక గొప్ప విజయాన్ని సాధించబోతున్నారు. వారి వల్ల మీ ఇంటి పేరు నలుగురిలో మారుమోగుతుంది. ఫలానా వ్యక్తి కుమారుడు లేదా కుమార్తె ఇంత గొప్ప పని చేశారా అని అందరూ మిమ్మల్ని అభినందిస్తుంటే, ఆ క్షణం మీ గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. మీ సంతానం మీ కష్టానికి ప్రతిఫలాన్నిచ్చే అద్భుతమైన సమయం ఇది. వ్యాపారంలో భారీ లాభము. వ్యాపారస్తులారా, షాపు తెరిస్తే బోనీ అవ్వడమే కష్టంగా ఉందా? పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని దిగులు పడుతున్నారా? ఈ 4 రోజుల్లో మీ వ్యాపారంలో మలుపు తిరగబోతుంది. మీరు ఊహించని విధంగా కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. ముఖ్యంగా తులారాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్న గొడవలు తొలగిపోయి లాభాల బాట పడతాయి. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. లక్ష్మీదేవి మీ గల్లాపెట్టెలో కొలువు తీరబోతుంది. మిత్రులారా, ఇది అరుదైన విషయం. ఈ 4 రోజుల్లో తులారాశి వారికి కలలో ఇష్టదైవం కానీ, జ్యోతి స్వరూపం కానీ లేదా పురాతన దేవాలయాలు కానీ కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇది సాక్షాత్తు ఆ పరమాత్ముడు మీకు ఇస్తున్న సంకేతం. బిడ్డా, భయపడకు, నీ కష్టాలన్నీ నేను చూసుకుంటున్నాను అని దేవుడు మీకు అభయ ప్రదానం చేస్తున్నాడు. ఇలాంటి కల వస్తే అది మీ పుణ్యఫలం. మీపై దైవకృప పరిపూర్ణంగా ఉందని నమ్మండి. రాజకీయ లేదా నాయకత్వం ఎదుగుదల. మీలో చాలామందికి నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలని, సమాజానికి సేవ చేయాలని ఉంటుంది. రాజకీయంలో ఉన్నా లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్నా మీకు రావలసిన పదవి రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారా? ఈ మే 8 నుండి 11 మధ్యలో మీ జాతకంలో రాజయోగం కనిపిస్తుంది. మీ మాటకు జనం ఆకర్షితులవుతారు. ఉన్నత పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ నాయకత్వ పటిమ తగిన గుర్తింపు లభించి మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. విద్యలో అద్భుత విజయ సూచనలు. చదువుకుంటున్న విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక వరం లాంటి సమయం. ఎంత చదివినా గుర్తుండడం లేదా అని బాధపడుతున్నారా? ఈ కాలంలో సరస్వతీదేవి కటాక్షం మీపై ఉంది. మీ ఏకాగ్రత పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు అడ్డంకులు తొలగిపోతాయి. మీ కెరియర్లో ఉన్నత శిఖరాలకు చేర్చే ఫలితాలు ఈ సమయంలోనే మొదలవుతాయి. విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసే సమయం. బంధం తెగిపోవడం ఎంత నరకమో అనుభవించే వారికే తెలుస్తుంది. చిన్న చిన్న అపార్థాల వల్ల రక్త సంబంధికులు దూరం అవ్వడం లేదా ప్రేమించిన వారు విడిపోవడం వల్ల మీరు కుమిలిపోతున్నారా? కానీ ఈ మే 10 ఆదివారం నాడు గ్రహాల అనుగ్రహం వల్ల విడిపోయిన మనసులు మళ్ళీ దగ్గరవుతాయి. పాత కోపాలు మర్చిపోయి వారు మీకు ఫోన్ చేయడమే కానీ, స్వయంగా కలవడం కానీ జరుగుతుంది. విడిపోయిన జంటలు మళ్ళీ ఒకటయ్యే సువర్ణ అవకాశం ఇది. క్షమించే గుణాన్ని అలవర్చుకోండి. బంధం మళ్ళీ చిగురిస్తుంది. కష్టాలను దూరం చేసే శాంతియోగం మరియు మంత్రం. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీటి బొట్టుకు ఈ రోజుతో ముగింపు పడబోతుంది. మీ మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత మీ సొంతం కావుతుంది. ఈ మార్పు మీ జీవితంలో త్వరగా రావాలంటే ఈ కింది మంత్రాన్ని శ్రద్ధగా పఠించండి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వ అదృష్టప్రదాయ మమ కష్టాన్ నివారాయ స్వాహ. ఈ మంత్రాన్ని మే 8 నుండి మే 11 వరకు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత 108 సార్లు పఠించండి. ఫలితం మీరే చూస్తారు. మిత్రులారా, తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, కష్టాలు మనిషిని చంపడానికి రావు, మనిషిలో శక్తిని నిరూపించడానికి వస్తాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక నవ వసంతాన్ని తీసుకురాబోతున్నాయి. నాపై నమ్మకం ఉంచండి. అంతకంటే మిన్నగా దైవంపై నమ్మకం ఉంచండి. మీ జీవితంలో జరిగే మార్పులను నాతో పంచుకోండి. ఈ వీడియోలో కొంచెమైనా ధైర్యాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య రహస్యాల కోసం, మీ జీవితాన్ని మార్చే విశ్లేషణల కోసం మానస్ ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఎందుకంటే మీ వల్ల ఒకరికైనా ధైర్యం కలిగితే అది మీలో ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ కష్టాలన్నీ తొలగిపోవాలని ఆ మనసు మా భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.